మన ఊరి పేరే మన బ్రాండ్. మా ఊరు పిఠాపురం. ఒకప్పుడు పీఠికాపురంగా ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రం కాలక్రమేణా పిఠాపురంగా మారింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి వల్ల అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు పొందింది. కానీ మా ఊరి గొప్పతనం ఇప్పుడు మొదలైంది కాదు. అష్టాదశ శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం ఇక్కడే కొలువై ఉంది. దత్తాత్రేయ స్వామి జన్మస్థలంగా భావిస్తారు. కాశీ తరువాత అంతటి విశిష్టత కలిగిన పుణ్యక్షేత్రంగా ఎంతో మంది భావిస్తారు. ఇలాగే భారతదేశంలో ఎన్నో వందల చారిత్రక ఊర్లు ఉన్నాయి. కాలక్రమంలో యుద్ధాలు, రాజ్య మార్పులు, ఆక్రమణలు, విదేశీ పాలన కారణంగా అనేక ఊర్ల పేర్లు మారిపోయాయి. కొన్ని విజయ చిహ్నాలుగా, కొన్ని పాలకుల పేర్లుగా మారగా తరువాత వచ్చిన బ్రిటిష్ పాలకులు కూడా చాలా వరకు అదే పేర్లను కొనసాగించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ప్రాచీన పేర్లను తిరిగి తీసుకురావడంపై పెద్దగా దృష్టి సారించలేదు. నిజం చెప్పాలంటే ఇప్పటి రోజుల్లో ఒక ఊరి పేరు మార్చడం చిన్న విషయం కాదు. పరిపాలనా మార్పులు, రికార్డులు, మ్యాపులు, ఖర్చులు చాలా పెద్ద ప్రక్రియ. అయితే కొన్ని చారిత్రక ప్రాంతాల విషయంలో మాత్రం ఈ అంశాన్ని కేవలం రాజకీయ కోణంలో కాకుండా సాంస్కృతిక, చారిత్రక కోణంలో చూడాలనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని పేరు మార్పుల వెనక యుద్ధాలు, ఆలయాల విధ్వంసం, అణచివేతలు, విషాదాలు, ఎందరో రాజులు, సైనికులు, సామాన్యుల ప్రాణత్యాగాలు దాగి ఉన్నాయి. అన్నిటినీ మార్చాల్సిన అవసరం లేకపోయినా చరిత్రకు బలమైన ఆధారాలు ఉన్న కొన్ని ప్రదేశాలకు పూర్వపు పేర్లు తిరిగి ఇవ్వడం ద్వారా మన మూల సంస్కృతికి గుర్తింపు, వీరులకు గణనివ్వాలి, భవిష్యత్ తరాలకు చరిత్రపై అవగాహన కల్పించే అవకాశం ఉంటుంది. దీనిని చారిత్రక చర్చగా మాత్రమే చూడాలి కానీ రాజకీయ రంగు పొలముద్దని కోరుకుంటున్నాను. అలాగే మీకు తెలిసిన చారిత్రక నేపథ్యం కలిగిన ఊరి పేరు మార్పు జరిగి ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.